Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 March 3rd. Today current affairs headlines: Andhra, Telangana DSC prepare అవుతున్న స్కూలర్స్ నుండి ఎడ్జిట్ వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. మీరు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ రాసుకుంటే మీకు చాలా ప్లస్ అవుతుంది. గత ప్రశ్నపత్రాల ఆధారంగా మీరు డిఎస్సిలో విజయం సాధించాలంటే దాని బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తూ ఉండాలి. సరే, మన ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నాన్న. టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ వన్, డియా స్లై. మా డియా స్లై అనే ఒక బుక్ వార్తలో ఉంది. ఈ బుక్ ఎవరు రాశారంటే నోబెల్ శాంతి అవార్డు గ్రహీత, భారతదేశానికి చెందిన వ్యక్తి. ఆయనకి 2014లో నోబెల్ శాంతి అవార్డు రావడం జరిగింది. ఆయన లేటెస్ట్ ఒక బుక్ రాశారు. ఈ బుక్ రిలీజ్ చేసింది ఎవరంటే భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఓపెనింగ్ చేశారనే బుక్ని. ఈ బుక్ యొక్క ఓపెనింగ్లో ఎవరు పాల్గొన్నారు? భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు పాల్గొన్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. బుక్ పేరు డియా స్లై లేదా డైస్లీ అని పిలవచ్చు. డైస్లీ లేదా డియా స్లై అని బుక్ వార్తలో ఉంది. నెక్స్ట్ వన్, ఏటికొప్పాక బొమ్మలు. ఏటికొప్పాక బొమ్మలకి మరొక గుర్తింపు వచ్చింది నాన్న. మనకి 2025 76 రిపబ్లిక్ డేకి ఏటికొప్పాక బొమ్మలకి 3వ బహుమతి వచ్చింది. అదే సమయంలో మరలా లేటెస్ట్గా ఏటికొప్పాక బొమ్మలకి మరొక గుర్తింపు రావడం జరిగింది. అదేంటో మాట్లాడదాం. నెక్స్ట్ వన్, వర్షపాతాన్ని పెంచేందుకు ఏఐ. ఆ దేశంలో వర్షం లేక ఆ దేశంలో భూములన్నీ కూడా కరువు ప్రాంతాలుగా మారాయి. అందువలన ఆర్టిఫిషియల్ రైన్స్ని కురిపించడానికి ఏఐ అని ఒక సూత్రాన్ని ఏఐ అని ఒక సాధనాన్ని వాడుతున్నారు. ఏ దేశం చూద్దాం అది. నెక్స్ట్ వన్, సముద్ర గర్భంలో స్పేస్ స్టేషన్. సముద్ర గర్భంలో స్పేస్ స్టేషన్, అంతరిక్ష రంగంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసిన దేశం చూసాం. సముద్ర గర్భంలో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఒక దేశం చూద్దాం. నెక్స్ట్ వన్, ఊలీ డేవిల్ కొత్త వృక్ష జాతులు. ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన ఊలీ డేవిల్ కొత్త వృక్ష జాతులు ఏ దేశంలో కనిపించాయి, ఏ రాష్ట్రంలో కనిపించాయని మాట్లాడుదాం నాన్న. మీకు అలాగే ఇంకొక పాయింట్ చెప్పాలి. మరొక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే లేటెస్ట్గా ఈ రోజున మనకి 97 ఆస్కార్ అవార్డులు ప్రకటించారు. మీకు స్పెషల్ వీడియో కానీ లేదా రేపు కరెంట్ అఫైర్స్లో చెప్తాను కూడా. లేటెస్ట్గా ఇచ్చిన ఆస్కార్ అవార్డు 97 ఆస్కార్ అవార్డ్స్. 97వ ఆస్కార్ అవార్డులో ఉత్తమ చిత్రము అనోరా. ఉత్తమ చిత్రం అనోరా చిత్రానికి అంటే అనోరా అనే ఒక మూవీ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది ఆస్కార్ అవార్డులు. ఆస్కార్ అవార్డుకి మరొక పేరే అకాడమీ అవార్డ్స్ అని పిలుస్తారు. ఆస్కార్ అవార్డులు 1929లో ప్రారంభించారు. లేటెస్ట్గా 2025లో వచ్చిన ఆస్కార్ అవార్డ్స్ 97 ఎడిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. మనకి డిఎస్సీలో ఇదే ప్రశ్న వస్తుంది. 2025లో ఆస్కార్ అవార్డు ఉత్తమ చిత్రము ఏంటంటే అనోరా. ప్రపంచ సినిమా రంగంలో అత్యున్నత అవార్డు ఆస్కార్. భారతదేశ సినిమా రంగంలో అత్యున్నత అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. తెలుగు పరిశ్రమలో లేదా తెలుగు సినిమా పరిశ్రమలో అత్యున్నత అవార్డు రఘుపతి వెంకయ్య అవార్డు. ఇలా చూస్తూ ఉండాలి. ఓకే, పాస్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే డైస్లీ లేదా డియా స్లై. గుర్తుపెట్టుకో, డియా స్లై అనే ఒక బుక్ వార్తలో ఉంది. ఈ బుక్ రాసింది కైలాసు సత్యార్థి. కైలాసు సత్యార్థి మీ అందరికీ ఐడియా ఉంటుంది నాన్న. బచ్చాపన్ బచావో ఆందోళన్. బచావో ఆందోళన ఒక కార్యక్రమం ద్వారా బాల కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన ఒక వ్యక్తి. బాల కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన ఒక వ్యక్తి కైలాస సత్యార్థి. ఈయనకి నోబెల్ శాంతి అవార్డు వచ్చింది. నోబెల్ శాంతి అవార్డు వచ్చిందన్న ఏ ఇయర్లో వచ్చింది? గుర్తుపెట్టుకు 2014లో వచ్చింది. నోబెల్ శాంతి అవార్డు పొందిన తొలి భారతీయుడు కైలాస సత్యార్థి. తొలి భారతీయ మహిళ అంటే మాత్రం మదర్ తెరీసా అని గుర్తుపెట్టుకోవాలి. మదర్ తెరీసాకి అయితే 1979లో వచ్చింది. కైలాస సత్యార్థికి 2014లో వచ్చింది. కైలాస సత్యార్థితో పాటుగా వేరొక దేశానికి చెందిన ఒక మహిళకు నోబెల్ శాంతి అవార్డు వచ్చింది. ఆ మహిళ మీ అందరికీ తెలిసినానా ఎవరంటే మలాలా యూసఫ్జాయ్.
మహిళా హక్కుల కోసం పోరాటం చేసినందుకు ఇచ్చారు అవార్డు. మహిళా హక్కుల కోసం మలాలా యూసఫ్జాయికి అయితే మహిళా హక్కుల కోసం పోరాటం చేసింది. ఈయనైతే బాల కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశాడు. నోబెల్ శాంతి అవార్డు ఇద్దరికీ ఒకేసారి వచ్చింది. ఏ ఇయర్లో? 2014 గుర్తుపెట్టుకోవాలి. ఈమెయితే పాకిస్తాన్కు చెందిన మహిళ, ఈయనైతే భారతదేశానికి చెందిన వ్యక్తి. ఆయన ప్రారంభించిన కార్యక్రమం పేరు బచ్చాపన్ బచావో ఆందోళన్. ఏంటన్నా? బచ్చాపన్ బచావో ఆందోళన్. కైలాస సత్యార్థి. ఆయన రాసిన బుక్ పేరే దియాస్లై. దియాస్లై ఇలా గుర్తుపెట్టుకోవాలి. మరి నోబెల్ అవార్డు అని లింక్ వచ్చింది కదా కన్నా. నోబెల్ అవార్డు ఎప్పుడు ప్రారంభించారు? 1901లో ప్రారంభించారు. నోబెల్ అవార్డు పొందిన తొలి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్. 1913లో వచ్చింది. తొలి భారతీయుడు మరి తొలి ఆసియావాది రవీంద్రనాథ్ ఠాగూర్. గీతాంజలి అనే పుస్తకానికి వచ్చింది. గీతాంజలి అని పుస్తకానికి వచ్చింది 1913 అని గుర్తుపెట్టుకోవాలి. నోబెల్ అవార్డు పొందిన 2వ భారతీయుడు సివి రామన్. 1930లో వచ్చింది. నోబెల్ అవార్డు పొందిన 3వ భారతీయుడు. ఇవన్నీ చూస్తూ ఉండాలి. నోబెల్ అవార్డు పొందిన తొలి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్, సెకండ్ వన్ సివి రామన్, నెక్స్ట్ వన్ హరిగోవింద్ ఖురానా, మదర్ తెరీసా. ఇవన్నీ వింటాం మనం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నోబెల్ అవార్డు పొందిన తొలి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్, తొలి భారతీయ మహిళ మదర్ తెరీసా. నోబెల్ అవార్డు పొందిన భారతీయుడే ఈయన కైలాస సత్యార్థి. నోబెల్ అవార్డు ఏ రంగంలో వచ్చింది? శాంతి రంగము, పీస్. మనకి 2024లో నోబెల్ శాంతి అవార్డు పొందిన వ్యక్తియా లేదా సంస్థ? 2024లో నోబెల్ శాంతి అవార్డు ఒక సంస్థకు వచ్చింది. నెహాన్ హెడాంగ్క్యో. నెహాన్ హెడాంగ్క్యో. నెహాన్ హెడాంగ్క్యో అనే సంస్థకి 2024లో నోబెల్ శాంతి అవార్డు వచ్చింది. నెహాన్ హెడాంగ్క్యో అంటే జపాన్ దేశానికి చెందిన ఒక సంస్థ. నోబెల్ శాంతి అవార్డును ఎక్కువ సార్లు పొందిన సంస్థ రెడ్ క్రాస్. 3 సార్లు వచ్చింది. 1914 సరేనా. రెడ్ క్రాస్ అనే సంస్థకి నోబెల్ శాంతి అవార్డు 3 సార్లు వచ్చింది. జస్ట్ గుర్తుపెట్టుకు సరిపోతుంది. హైయెస్ట్ నోబెల్ పీస్ అవార్డు ఇన్ ఆర్గనైజేషన్ రెడ్ క్రాస్. వరల్డ్ రెడ్ క్రాస్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం అంటే మే 8వ తారీఖున జరుపుకుంటాం. ఏదైనా ఒక సంస్థకి నోబెల్ అవార్డు ఇవ్వాలంటే ఏ రంగంలో ఇస్తారు? శాంతి రంగంలో. నోబెల్ అవార్డు మొత్తం 8 రంగాలు, 6 రంగాలు: మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, ఎకనామిక్స్ అంటాం మనం. అలా చూస్తూ ఉండాలి నాన్న. ఇటీవల కాలంలో ఏమైనా బుక్స్ వచ్చాయా చూస్తూ ఉండాలి. ద వరల్డ్ ఆఫ్టర్ గాజా. ద వరల్డ్ ఆఫ్టర్. ద వరల్డ్ ఆఫ్టర్ గాజా అని బుక్ వార్తల్లో ఉందన్న. గాజా. ఈ బుక్ ఎవరు రాస్తారంటే పంకాజ్ మిశ్రా. పంకాజ్ మిశ్రా రాస్తాడు. పంకాజ్ మిశ్రా రాసిన బుక్ పేరు ఏంటన్నా? ద వరల్డ్ ఆఫ్టర్ గాజా. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ చూస్తూ ఉండాలి. బుక్స్ అండ్ ఆథర్స్ మనకి డిఎస్సిలో ఒక మార్కు వస్తుందన్న. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. ఏటికొప్పాక బొమ్మలు. ఏటికొప్పాక బొమ్మలకి మరొక గుర్తింపు వచ్చింది. ఏటికొప్పాక బొమ్మలు అంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నము, ఉమ్మడి విశాఖపట్నం, ప్రజెంట్ అనకాపల్లి జిల్లాలో ఉంది ఏటికొప్పాక. ఆ ఏటికొప్పాక బొమ్మల్ని రాష్ట్రపతి భవనంలో ప్రదర్శించుకోవచ్చంట. రాష్ట్రపతి భవనంలో ఒక స్టాల్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక వ్యక్తికి కేంద్ర ప్రభుత్వము అని ఆహ్వానం పలికింది. మీరు వచ్చి రాష్ట్రపతి భవనంలో మీరు తయారు చేసిన ఏటికొప్పాక బొమ్మలను ఇక్కడ ఒక స్టాల్ రూపంలో ఏర్పాటు చేసుకోవచ్చు అని ఆహ్వానం పలికించారు నాన్న. మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాను గుర్తుపెట్టుకోవాలి. ఏటికొప్పాక వరహా నది ఒడ్డున ఉంది. ఏటికొప్పాక బొమ్మలకు 400 సంవత్సరాల చరిత్ర ఉంది నాన్న. ఏటికొప్పాక బొమ్మలు అంతెందుకు, ఏటికొప్పాక బొమ్మలకి 2024లో 76వ రిపబ్లిక్ డే, 76 రిపబ్లిక్ డేకి ఏటికొప్పాక బొమ్మల శకటానికి 3వ బహుమతి వచ్చింది. ఇది నాన్న మనకు కావాలి. చూద్దాం మరి ఏటికొప్పాక బొమ్మలు మరొకసారి వార్తల్లోకి వచ్చాయి. ఎందుకు వార్తల్లోకి వచ్చాయి నానంటే రాష్ట్రపతి భవనంలో మార్చి 6 నుండి 9 వరకు జరిగే కార్యక్రమానికి ఒక వ్యక్తికి ఆహ్వానం పలికారు. మీరు రండి, మీరు తయారు చేసిన బొమ్మలు ఒక స్టాల్ రూపంలో ఏర్పాటు చేయండి ఏటికొప్పాక బొమ్మలని. ఆయన పేరే పెదపాటి సత్యనారాయణ శరత్. పెదపాటి సత్యనారాయణ శరత్కు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానము. రాష్ట్రపతి భవన్లో లక్క బొమ్మల స్టాల్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.
రాష్ట్రపతి భవనంలో. ఇది నాన్న మన భారతీయులకు వచ్చిన, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన గుర్తింపు, ఇది మనకు కావాలి. రాష్ట్రపతి భవనంలో లక్క బొమ్మల స్టాల్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారంట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భవనంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము నాన్న. ఎవరు? ద్రౌపది ముర్ము. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈయన మరి ఆయన తయారు చేసిన బొమ్మలు అనేవి అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక్కడ పాయింటింగ్ చేసుకుందాం. మనకి 76వ రిపబ్లిక్ డే, 76 రిపబ్లిక్ డే 2025 జనవరి 26వ తారీఖున జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఒక దేశ అధ్యక్షుడు రావడం జరిగింది. ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో సుబియాంటో. చాలా ఇంపార్టెంట్ అన్న. 2025 76వ రిపబ్లిక్ డేకి ఏ దేశ అధ్యక్షుడు వచ్చాడు? ఇండోనేషియా. ఓకే, ఆ దేశ అధ్యక్షుడి పేరు ఏంటి? ప్రభావో సుబియాంటో వచ్చాడు. అయితే ఈ సమయంలో అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రధానంగా కొన్ని రాష్ట్రాలకు చెందిన శకటాలను ప్రదర్శించారు, బొమ్మలు ప్రదర్శించారు. అయితే ఇక్కడ బొమ్మలు ప్రదర్శించినప్పుడు టాప్ 3 గుర్తుపెట్టుకోవాలి. బహుమతులు ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చారు. అందులో మన ఆంధ్రప్రదేశ్ ఏటికొప్పాక బొమ్మలకు 3వ బహుమతి వచ్చింది. ఇక్కడ చూస్తే మహాకుంభు శకటానికి, ఉత్తరప్రదేశ్ నుంచి మహాకుంభు శకటానికి ప్రథమ బహుమతి వచ్చింది నాన్న. అలాగే త్రిపుర రాష్ట్రం నుండి కర్చా పూజ అన్న 14 దేవతల ఆధారంగా ముద్రించే ఒక శకటము. ఈ శకటంలో 14 దేవతల ఆధారంగా ఉంటుంది శకటం. ఈ త్రిపుర నుండి కర్చా పూజ శకటానికి 2వ బహుమతి వచ్చింది. మరి 3వ బహుమతి మీకు తెలిసిన అన్న, ఏటికొప్పాక బొమ్మలను గుర్తుపెట్టుకోవాలి. మరి ఏటికొప్పాక బొమ్మలకు GI ట్యాగ్ గుర్తింపు ఉంది. జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు. ఒక ప్రాంతం ఆధారంగా ఒక వస్తువుకి లేదా ఒక వస్తువు ఆధారంగా ఒక ప్రాంతానికి ఇచ్చేదాన్నే GI ట్యాగ్ అంటాం, జాగ్రఫికల్ ఇండికేషన్ అంటాం. ఎప్పుడు వచ్చింది? ఏటికొప్పాక బొమ్మలకి భౌగోళిక గుర్తింపు లేదా GI ట్యాగు 2017లో వచ్చింది నాన్న. మనకు అరకు కాఫీ అంటాం. అరకు కాఫీ అంటే విశాఖపట్నమే. అరకు కాఫీకి కూడా GI ట్యాగ్ ఉంది. 2019లో వచ్చిందన్న. లేటెస్ట్గా 2023లో ఆంధ్రప్రదేశ్ నుండి ఆత్రేయపురం పూతరేకులకు GI ట్యాగ్ గుర్తింపు వచ్చింది. ఆత్రేయపురం పూతరేకులకు. 2024లో నర్సాపురం నుంచి లేసులకు GI ట్యాగ్ వచ్చింది నాన్న. అసలు GI ట్యాగ్ ఏ ఇయర్లో ప్రారంభించారు? GI ట్యాగ్ యాక్ట్. సబ్జెక్ట్ని ఇలా చూస్తూ ఉండాలి. GI ట్యాగ్ యాక్ట్ 1999లో వచ్చింది. ఈ 1999లోనే మనకి ఒక వార్ జరిగింది. ఆ వారే కార్గిల్ వార్ జరిగింది 1999. అదే ఇయర్లో G20 ఏర్పాటైంది. గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ అంటాం. అలా GI ట్యాగ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది 2003. భారతదేశంలో తొలిసారి గత DSCలో స్కూల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అడిగినా, భారతదేశంలో తొలిసారిగా GI ట్యాగ్ పొందిన వస్తువు డార్జిలింగ్ టీ. 2004-05 సంవత్సరంలో రావడం జరిగింది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుండి. టీ అంటే మనం తాగే టీయే. టీ ప్రతి దగ్గర ఉంటుంది, కానీ డార్జిలింగ్ టీ అనేది చాలా ఫేమస్. అందుకే గుర్తింపు వచ్చింది, GI ట్యాగ్ గుర్తింపు. ఇది నాన్న సబ్జెక్ట్స్ అవి విధానము. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వర్షపాతాన్ని పెంచేందుకు AI. వర్షపాతాన్ని, ఆ దేశంలో వర్షాలు లేకపోవడం వల్ల పంటలు సరిగా పండలేదు నాన్న. ఈ సమయంలో ఒక దేశం ముందుకొచ్చింది కృత్రిమ వర్షాలు కురిపించడానికి ఒక AI రూపంలో. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తుంది AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాంటి ఆ దేశంలో కృత్రిమ వర్షాలు కురిపించడానికి AI ద్వారా ఒక దేశం వార్తల్లోకి వచ్చింది. UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అబుదాబి అంటాం దీని క్యాపిటల్, అబుదాబి. మరి $1.5 మిలియన్ల కేటాయించారు ఈ వర్షాలు కురిపించడానికి. దాదాపుగా ఇండియన్ కరెన్సీలో 13 కోట్లన్న. ఈ ప్రాజెక్టు వ్యవధి 3 సంవత్సరాల పాటుగా ఉంటుందన్న. 3 సంవత్సరాల పాటుగా ఈ ప్రాజెక్టు ఆధారంగా
కృత్రిమ వర్షాలు కురిపిస్తూ ఉంటారు. దాన్నే మనం క్లౌడ్ సీడింగ్ అంటాం. క్లౌడ్ సీడింగ్, మేఘాల ద్వారా కురిపిస్తూ ఉంటారు కృత్రిమ వర్షాలు, క్లౌడ్ సీడింగ్. ఏ ప్రాజెక్ట్ కింద అంటే రెయిన్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ కింద, రెయిన్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ కింద. ఓకేనా. భారతదేశంలో తొలిసారిగా కృత్రిమ వర్షాలు కురిపించిన రాష్ట్రము గతంలో అడిగానన్న కర్ణాటక 2011లో. మరి ఇక్కడ ఏఐ వచ్చింది. ఏ అంటే కృత్రిమ మేథస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ గురించి మనము ప్రశ్నలు తెలుసుకోవాలి, గ్యారెంటీగా వచ్చే అవకాశం ఉంది. ఇండియా పాస్ట్ ఏఐ టీచర్, భారతదేశంలో తొలి ఏఐ టీచర్, ఆమె పేరు ఐరిస్ని కేరళ రాష్ట్రం ఏర్పాటు చేసింది నాన్న. ఏఐ స్కూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్, భారతదేశంలో తొలిసారిగా ఏఐ స్కూల్ కూడా కేరళని గుర్తుపెట్టుకోవాలి. అంతెందుకు నాన్న, ఏఐ పాఠ్యాంశాన్ని మనకి ఇంపార్టెంట్ డిఎస్సిలో ఏఐ పాఠ్యాంశాన్ని ఒక స్కూల్ టెక్స్ట్ బుక్లో, ఒక పాఠ్యాంశంలో ఏర్పాటు చేశారు. 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో. ఏ రాష్ట్రం అంటే ఇది కూడా కేరళ. ఏఐ టెక్స్ట్ బుక్ నాన్న 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో తీసుకొచ్చారు. భారతదేశంలో తొలిసారిగా వార్తలను చదవడానికి, రైతులకి సంబంధించిన, రైతులు పంట సమయంలో నష్టపోకుండా వారికి ధైర్యాన్ని చెప్పడానికి ఒక ఏఐ యాంకర్స్ని తీసుకొచ్చారు. ఏఐ యాంకర్స్ పేరమ్మ ఏఐ భూమి. భూమి అంటే మనకి బృందావనం సినిమా వస్తుంది, గుర్తుకు వస్తుంది. చూద్దాం. మరొక యాంకర్ పేరు ఏఐ క్రిస్ వచ్చేసిందమ్మా. భూమి క్రిస్ భారతదేశంలో తొలిసారిగా రైతులకు సలహా ఇవ్వడానికి ప్రారంభించిన ఏఐ యాంకర్స్ పేరమ్మ ఏఐ భూమి, ఏఐ క్రిస్. వీరిద్దరిని కూడా ఏ టీవీ ఛానల్ వారు తీసుకొచ్చారు? డిడి కిసాన్ టీవీ ఛానల్ వారు. దూరదర్శన్ అంటాం కదా, డిడి కిసాన్ టీవీ ఛానల్ వారు ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా బాగుంటారు, కంటికి కనిపిస్తారు కానీ మనం తాకలేము. ఎస్. నెక్స్ట్ వన్. మరి ప్రపంచంలో తొలిసారిగా ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఒక సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తాడో ఏఐ కూడా అలా పనిచేస్తుంది. ప్రపంచంలో తొలిసారిగా ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏ దేశం తీసుకొచ్చింది? అమెరికా తీసుకొచ్చింది. ఆ సాఫ్ట్వేర్ పేరు డేవిన్. మరి భారతదేశంలో తొలిసారిగా ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎవరు అంటే దేవికా. ఏం పేరమ్మా? దేవికా. మరి ప్రపంచంలో తొలిసారిగా ఏఐ స్పోక్స్ పర్సన్, ఏఐ దౌత్యవేత్త, రాయబారి అనొచ్చు, రాయబారి లేదా దౌత్యవేత్త లేదా స్పోక్స్ పర్సన్ అనొచ్చు. ప్రపంచంలో తొలిసారిగా ఏఐ దౌత్యవేత్త పేరు 2 దేశాల మధ్య రాయబారం నడిపే ఒక ఏఐ దౌత్యవేత్త ఎవరు అంటే విక్టోరియా సి. ఏ దేశం తీసుకొచ్చింది? ఉక్రెయిన్. ఇండియా ఫస్ట్ ఏఐ సిటీ, భారతదేశంలో తొలిసారిగా ఏఐ సిటీ అంటే మా లక్నో అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గుర్తు రావాలి. అలా వర్షపాతాన్ని పెంచేందుకు ఏఐని తీసుకొచ్చిన ఒక దేశం యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా సముద్ర గర్భంలో స్పేస్ స్టేషన్, అంతరిక్ష రంగంలో ఓన్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసిన దేశాలు చూసాం మనము. ఓన్ స్పేస్ స్టేషన్ అంతరిక్ష రంగంలో అమెరికా ఏర్పాటు చేసింది. భారతదేశం 2035 నాటికి ఓన్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేస్తుంది మన ఇస్రో సంస్థ. అలాగే సముద్ర గర్భంలో ఒక స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఒక దేశం వార్తల్లోకి వచ్చింది. ఆ దేశమే చైనా. సముద్ర గర్భంలో స్పేస్ స్టేషన్, అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనట్టు ఒక దేశం వార్తల్లోకి వచ్చింది. ప్రధానంగా దక్షిణ చైనా సముద్రంలో నెక్స్ట్ 6500 అడుగుల లోతున ఏర్పాటు చేయనట్టు వార్తల్లోకి ఉంది. డీప్ సీ స్పేస్ స్టేషన్ 2030 నాటికి ఏ పేరుతో పిలుస్తారు? డీప్ సీ స్పేస్ స్టేషన్ 2030 నాటికి సముద్ర గర్భంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఒక దేశం వార్తల్లోకి వచ్చిన చైనా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒకవేళ చైనా ఏర్పాటు చేసిన వార్తలకు వస్తుంది కదా, కొన్ని దేశాలు వ్యతిరేకించే అవకాశం కూడా ఉంది. ఆ దేశమే తైవాన్.
వియత్నాం, మలేసియా, బ్రూనై దేశాలు వ్యతిరేకించే అవకాశం ఉంది నాన్న ఈ సమయంలో. అలాగే భారతదేశం నాన్న సముద్ర అన్వేషణ కోసము సముద్రాల లోపకెళ్ళి ఖనిజాలు ఏ విధంగా ఉన్నాయి, సముద్రం లోపల ఖనిజాలు ఏ విధంగా ఉన్నాయి, మినరల్స్ ఏ విధంగా ఉన్నాయి అన్వేషణ చేయడానికి భారతదేశము సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా మత్స్య 6000 పేరుతో తొలి మానవ సహిత యాత్ర చేయడం జరిగింది సముద్రంలో. ఇది విజయవంతం అవుతుంది. దీనిపైన ట్రయల్ చేసాం. ట్రయల్ ఏ విధంగా ఇక పరిశోధన చేయవచ్చని లేటెస్ట్గా ట్రయల్లో మన విజయం సాధించాం. అప్కమింగ్ సముద్రం లోపలికే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇది తొలి మానవ సహిత యాత్ర అంటే సముద్రం లోపల. అదే అంతరిక్ష రంగంలో తొలి మానవ సహిత యాత్ర అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది గగనయాన్ గుర్తుపెట్టుకోవాలి. గగనయాన్ తొలి మానవ సహిత యాత్ర 2026లో 4 మెంబర్స్ వెళ్తున్నారు. ఎవరెవరు నాన్న? ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, ఎస్. అంగద్ ప్రతాప్, వెరీ గుడ్. అంగద్ ప్రతాప్. అజిత్ కృష్ణన్, ఎస్. శుభాంశు శుక్లా నాన్న, ఎస్, వెరీ గుడ్ నాన్న. గగనయాన యాత్ర ద్వారా 2026లో 4 మెంబర్స్ వెళ్తున్నారు. ఎవరెవరు? ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, శుభాంశు శుక్లా. 2026లో ఈ తొలి మానవ సహిత యాత్ర స్పేస్లోకి అయితే సముద్రంలో తొలి మానవ సహిత యాత్ర మనుషులు వెళ్ళబోతున్నారు అప్కమింగ్. దానికి పెట్టిన పేరే మత్స్య 6000 అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సముద్ర గర్భంలో స్పేస్ స్టేషన్ ఒక దేశం వచ్చింది, చైనా అద్భుతమైన ప్రయోగాలు చేస్తుంది. చంద్రుని పైన అడుగుపెట్టిన తొలి దేశం ఏంటి? అమెరికా. చంద్రుని పైన అడుగుపెట్టి దక్షిణ ధ్రువాన్ని తాకిన తొలి దేశం ఇండియా. చంద్రుని పైన అడుగుపెట్టి దక్షిణ ధ్రువాన్ని తాకి అక్కడి నుండి మట్టి ఆనవాలను సేకరించిన దేశం అయితే చైనా. షాంఘై 6 రాకెట్ ద్వారా అని గుర్తుపెట్టుకోవాలి. అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన తొలి దేశం ఏంటి? రష్యా. 1961లో యూరీ గగరిన్. చంద్రుని పైన అడుగుపెట్టిన తొలి దేశం ఏంటి అంటే మనకి అమెరికా గుర్తుకొస్తుంది. చంద్రుని పైన అడుగుపెట్టిన వరుస 5 దేశాలు అమెరికా, రష్యా, చైనా, ఇండియా, జపాన్ అని గుర్తు రావాలి మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మాతృభాషలో విద్య అందని వారు. మాతృభాషలో ప్రాంతీయ పరంగా ఆ రాష్ట్రానికి సంబంధించవచ్చు, ఆ ప్రాంతానికి సంబంధించవచ్చు, వారికి బాగా ఇష్టమైన భాష, ఎక్కువగా మాట్లాడగలిగే భాష మాతృభాష అని పిలుస్తాం కదా. అలా మాతృభాషలో విద్య అందిన వారు దాదాపుగా 40% ఉన్నారు. 40% ఉన్నారంట. ఎవరు గుర్తించారు? ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో గుర్తించిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకో. ఈసారి గ్యారెంటీకి వచ్చే అవకాశం ఉంది. మరి ప్రపంచంలో 40% మందికి మాతృభాషలో విద్య అనేది అందలేదంట ప్రపంచవ్యాప్తంగా. అయితే ఇంకొక పాయింట్ చెప్పాలి. మరి అల్ప మధ్యాదాయ దేశాలు స్థానిక భాషలో విద్య అందిన వారి సంఖ్య దాదాపు 90% పైగా ఉన్నారు నాన్న. మనకు లేటెస్ట్గా 25వ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకున్నాం. 25వ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకున్నాం. 25th ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. ప్రతి సంవత్సరము అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఫిబ్రవరి 21వ తారీఖున జరుపుకుంటాం. 2001 నుండి జరుపుకున్నాం. తొలిసారిగా 2001 నుండి జరుపుకుంటున్నాం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని. అలా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకోండి అని ఎవరు ప్రకటించారు? యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ 1945లో ఏర్పాటైందమ్మా యునెస్కో. దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్. అంటే ఫ్రాన్స్ గుర్తు రావాలి. ప్యారిస్ అంటే ఫ్రాన్స్. క్వశ్చన్ అడగవచ్చు, ప్రస్తుతం యునెస్కో డైరెక్ట్ జనరల్గా ఎవరు పని చేస్తున్నారు? అడ్రి అజౌలే. ప్రెసిడెంట్ యునెస్కో డైరెక్ట్ జనరల్ అడ్రి అజౌలే. యునెస్కో ప్రపంచంలో కల్చరల్ ఆర్గనైజేషన్ వారసత్వ ప్రాంతాలు గుర్తింపిస్తుంది. హిస్టారికల్ ప్లేసెస్ని గుర్తించి వారసత్వ ప్రాంతాలు గుర్తింపిస్తుంది. యునెస్కో ఇప్పటి వరకు భారతదేశం నుండి ఎన్ని వారసత్వ ప్రాంతాలు గుర్తించింది? 43.
2024 నాటికి భారతదేశంలో యునెస్కో చేత గుర్తించబడిన వారసత్వ ప్రాంతాల సంఖ్య, మన తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక వారసత్వ ప్రాంతాన్ని గుర్తించారు. తెలంగాణ నుంచి రామప్ప టెంపుల్, రామప్ప దేవాలయానికి 2021లో యునెస్కో గుర్తింపు వచ్చింది. యునెస్కో గుర్తింపు పొందిన 39వ ప్రాంతము రామప్ప టెంపుల్, తెలంగాణ. తెలుగు రాష్ట్రాల ఏకైక యునెస్కో వారసత్వ ప్రాంతము. మరి యునెస్కో చేత గుర్తించబడిన 41వ వారసత్వ ప్రాంతము శాంతినికేతన్. శాంతినికేతన్ 2023లో గుర్తింపు వచ్చింది. శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్. యునెస్కో చేత గుర్తించబడిన 42వ వారసత్వ ప్రాంతము, 42వ వారసత్వ ప్రాంతం ఏంటి అంటాడు? ఓయసాల దేవాలయము లేదా ఓయసాల దేవాలయాలు, ఓయసాల టెంపుల్స్, కర్ణాటక నుండి. ఇది కూడా 2023. మరి 2024లో యునెస్కో చేత గుర్తించబడిన 43వ ప్రాంతము ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాలి, చరాడియా మొయిడమ్స్. చరాడియా మొయిడమ్స్, చరాడియా మొయిడమ్స్ అంటే అస్సాం సమాధులను పిలుస్తారు. యునెస్కో చేత గుర్తించబడిన భారతదేశంలో 43వ ప్రాంతము ఏంటి? చరాడియా మొయిడమ్స్, అస్సాం మొయిడమ్స్ అనొచ్చు. 2024లో గుర్తించారు. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ డే. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ డే ఎప్పుడు జరుపుకున్న? ప్రతి సంవత్సరం. ప్రపంచ వారసత్వ ప్రాంతాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము ఏప్రిల్ 18వ తారీఖున జరుపుకుంటాం. ఇది ఇలా కావాలి మనకి, ఏప్రిల్ 18వ తారీఖున జరుపుకుంటాం. భారతదేశంలో ఇప్పటి వరకు యునెస్కో చేత గుర్తించబడిన వారసత్వ ప్రాంతాల సంఖ్య 43. అలా యునెస్కో ఎప్పుడు ఏర్పాటైంది? 1945. మాతృభాషలో విద్య అందిన వారు ఎంతమంది ఉన్నారు? 40%. ఇటీవల కాలంలో ఏ సంస్థ వారు చెప్పారు? యునెస్కో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఊలీ డేవిల్ కొత్త వృక్ష జాతులు. ఊలీ డేవిల్ కొత్త వృక్ష జాతులు ఇటీవల కాలంలో ఎక్కడ గుర్తించారు? దాని శాస్త్రీయ నామం, సైంటిఫిక్ నేమ్ ఓవికులా బెరాడియాటా. ఓవికులా బెరాడియాటా అంట సైంటిఫిక్ నేమ్. ఎలా ఉంటుంది నాన్న? చూడాలి ఇక్కడ. మా ఎర్రటి రేకులు మరియు ఉన్నితో కప్పబడిన ఆకులతో ఉంటుంది. ఏ దేశంలో గుర్తించారంటే అమెరికా. అమెరికాలో ప్రధానంగా ఏ రాష్ట్రం అంటే టెక్సాస్ రాష్ట్రంలో గుర్తించారు. టెక్సాస్ రాష్ట్రంలో ఏ నేషనల్ పార్క్లో గుర్తించారు? బిగ్ బెండ్ నేషనల్ పార్క్. బిగ్ బెండ్ నేషనల్ పార్క్లో గుర్తించారు. అమెరికా వార్తల్లోకి వచ్చింది కావున 2 రాష్ట్రాలు గుర్తు రావాలి మీకు. ఓహియో రాష్ట్రం గుర్తు రావాలి. మరొక రాష్ట్రము జార్జియా రాష్ట్రం గుర్తు రావాలి. జార్జియా రాష్ట్రంలో 2023 అక్టోబర్ నెలను ఎలా ప్రకటించామంటే హిందూ వారసత్వ నెలగా ప్రకటించాం. హిందూ వారసత్వ నెలగా ప్రకటించాము. అంటే హిందూ హెరిటేజ్ మంత్. జార్జియా రాష్ట్రాన్ని 2023లో హిందూ వారసత్వ నెల గుర్తించారు. ఓహియో రాష్ట్రాన్ని 2024 అక్టోబర్ నెలను ఎలా గుర్తించారు? ఇది కూడా సేమ్, హిందూ వారసత్వ నెల, హిందూ హెరిటేజ్ మంత్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి అమెరికాలో మొత్తం రాష్ట్రాల సంఖ్య 50. అమెరికాలో చేరిన 50వ రాష్ట్రం హవాయ్ రాష్ట్రము. ఈ హవాయిలోనే మనకి అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా జన్మించాడు. బరాక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్ 47. ట్రంప్ అని తెలిసి మీకు, ట్రంప్. ఈ ట్రంప్ 2025 జనవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల కాలంలో ఊలీ డేవిల్ కొత్త వృక్ష జాతులు ఎక్కడ గుర్తించారు? అమెరికా దేశంలో గుర్తించారు. అమెరికాలో ఏ రాష్ట్రం అంటే టెక్సాస్ రాష్ట్రం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే గుల్లల మోదా క్షిపణి పరీక్ష కేంద్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాగాయలంక, కృష్ణా జిల్లాలో నాగాయలంక అనే ప్రాంతం గుర్తు రావాలి. 2011లోనే DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు 2011లో ఒక మిసైల్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనట్టు వార్తల్లోకి వచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అయింది. ఇప్పుడు మరలా దాదాపుగా 20,000 కోట్లతో ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నారు. ఒక మిసైల్ పరిశోధన కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మిసైల్ పరిశోధన కేంద్రం లేదు. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే కృష్ణా జిల్లాలో. ఏ మండలం అంటే నాగాయలంక, ఏ ప్రాంతం అంటే గుల్లల మోడా అని గుర్తుపెట్టుకోవాలి. దీనికి శంకుస్థాపనకు రాబోతున్నారు ఎవరు? దేశ ప్రధాని మోడీ గారు అప్కమింగ్. కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? DRDO.
డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ 1958లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ. వెరీ గుడ్. ప్రెజెంట్ డిఆర్డిఓ చైర్మన్గా ఎవరు పని చేస్తున్నారు? సమీర్ వి కామత్. సమీర్ వి కామత్ డిఆర్డిఓ చైర్పర్సన్గా పనిచేస్తుంది సమీర్ వి కామత్. అలా ఆంధ్రప్రదేశ్లో డిఆర్డిఓ సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు మిస్సైల్స్ రీసెర్చ్ సెంటర్. మిస్సైల్స్ మెన్ ఆఫ్ ఇండియా లేదా మిస్సైల్ మెన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం. మిస్సైల్ మెన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం. అదే మిస్సైల్ మెన్ ఆఫ్ ఇండియా ఎవరంటారమ్మా? టెస్సీ థామస్. టెస్సీ థామస్ మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా టెస్సీ థామస్. మన ఆంధ్రప్రదేశ్లో ఎస్డిఎస్సి ఉంది. ఎస్డిఎస్సి అంటే ఇది ఇస్రో కింద పనిచేస్తుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎక్కడి నుంచి ప్రయోగాలు చేస్తుందంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడుంది? మనకి శ్రీహరికోట. గతంలో ఏ జిల్లాలో ఉండేది? నెల్లూరు. ప్రస్తుతం ఏ జిల్లా అంటే మనకి కావాల్సింది తిరుపతి జిల్లా. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ని 1971లో ఏర్పాటు చేశారు. ప్రజెంట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ యొక్క చైర్పర్సన్గా ఏ రాజారాం గారు పనిచేస్తున్నారు. వెరీ గుడ్. ఇలా లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్రీడా రంగానికి సంబంధించి వార్తలో ఉన్న క్రీడా రంగము స్పోర్ట్స్ నుంచి మనకి ప్రశ్నలు 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. రంజీ ట్రోఫీ వార్తలో ఉంది. రంజీ ట్రోఫీ విజేత ఎవరు? విదర్భ. విదర్భ అంటే కర్ణాటక ప్లేస్లో ఉంటుంది. విదర్భ విజేత. మరి ఎవరిపైన విజయం సాధించారు? ఈ పాయింట్ మనకు కావాలి. కేరళ పైన. ఇది 3వసారి రంజీ ట్రోఫీలో విజేత మనకి విదర్భ 3వసారి. గతంలో 2017-18 సీజన్లో, నెక్స్ట్ 2018-19 సీజన్లో విదర్భ విజయం సాధించింది. ఈసారి 2024-25 సీజన్లో 3 సార్లు రంజీ ట్రోఫీ విజేత. మనకి క్రీడా రంగానికి సంబంధించి క్రీడా రంగము ట్రోఫీ అంటారు. క్రీడా రంగము ట్రోఫీ. ఇప్పుడు క్రికెట్ వార్తల్లోకి వచ్చింది. క్రికెట్లో ఇచ్చే ట్రోఫీల పేర్లు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. దులీప్ ట్రోఫీ. దులీప్ ట్రోఫీ క్రింది వాళ్ళు ఏ క్రీడ అంటే హాకీయా, బేస్బాలా, క్రికెటా, వాలీబాల్ అంటాడు. క్రికెట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ మనకి ఛాంపియన్స్ ట్రోఫీ. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రెజెంట్ జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా క్రికెట్లో ఇస్తారు. నెక్స్ట్ మనకు కావాల్సింది బోర్డర్ గవస్కర్ ట్రోఫీ. బోర్డర్ గవస్కర్ ట్రోఫీ. అలాగే విజయ హజారే ట్రోఫీ. విజయ హజారే ట్రోఫీ చూసుకోవాలి. రంజీ ట్రోఫీ కానీ, డులిఫ్ కానీ, ఛాంపియన్ ట్రోఫీ కానీ, బోర్డర్ గవస్కర్ ట్రోఫీ కానీ, విజయ హజారే ట్రోఫీ దేంట్లో ఇస్తారు? క్రికెట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి విజయ హజారే ట్రోఫీ అని చెప్పాలి. విజయ హజారే ట్రోఫీ 2024-25లో విజేత ఎవరు అంటే కర్ణాటక. ఎవరిపైన? విదర్భ పైన. విదర్భ. 2024-25 విజయ హజారే ట్రోఫీలో కర్ణాటకకు ఎన్నోసారి విజేత? 3 సార్లా, 4 సార్లా, 5 సార్లా? 5వసారి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ రైతులకు శాశ్వత విద్యుత్ కనెక్షన్. రైతులకు ఫార్మర్స్ భారతదేశంలో వ్యవసాయ రంగం పైన దాదాపుగా 75% ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. అయితే రైతుల కష్టాలను గుర్తించి ఒక రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి వార్తల్లోకి వచ్చారు. రైతులు పంట పండించడానికి ఏం కావాలి? అన్ని సమయంలో వర్షాలు రాకపోతే ఎటువంటి సీజన్లో అయినా సరే పంట పండించడానికి ఏం కావాలన్నా అంటే వాటర్ కావాలి, అంటే కరెంట్ సప్లై రావాలి తప్పనిసరిగా. అలా తక్కువ ధరకు జస్ట్ 5 రూపాయలకే ఇస్తున్నట్టు వార్తల్లోకి వచ్చింది. ఆ రాష్ట్రమే మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రం గుర్తు రావాలంటే మీకు జాతీయ పార్కులు ఎక్కువ ఉన్న రాష్ట్రం గుర్తు రావాలి, భారతదేశంలో టైగర్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రం గుర్తు రావాలి, భారతదేశంలో ఫారెస్ట్ ఎక్కువ ఉన్న రాష్ట్రం గుర్తు రావాలి, భారతదేశంలో ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం గుర్తు రావాలి, మధ్యప్రదేశ్. అలాంటి మధ్యప్రదేశ్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. గమనించాలి. రైతులకు శాశ్వత విద్యుత్ కనెక్షన్ జస్ట్ 5 రూపీస్కి 5 రూపాయలకే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారు. మోహన్ యాదవ్ గారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. 30 లక్షల సౌర విద్యుత్ వ్యవసాయ పంపుల్ని రైతులకు అందుబాటులో తీసుకొస్తున్నారు. సోలార్ ఎనర్జీ ద్వారా కూడా
రైతులకు సహాయం చేస్తారు. సోలార్ అనే పదం వచ్చింది కావున ఇండియా పాస్ట్ 24/7 సోలార్ విలేజ్. ఇంపార్టెంట్ పాయింట్ అన్న, భారతదేశంలో తొలిసారిగా 24/7 సోలార్ విద్యుత్ని అందిస్తున్న ఒక ప్రాంతం, ఒక గ్రామం మోండేరా. ఎక్కడ ఉంది? గుజరాత్ అని గుర్తు రావాలి. ఇండియా పాస్ట్ 24/7 సోలార్ విలేజ్ మోండేరా, గుజరాత్ అని గుర్తు రావాలి నాన్న. ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది మధ్యప్రదేశ్ రాష్ట్రం రైతులకు. అలాగే భారతదేశంలో మనకి 2025 ఫిబ్రవరిలో పిఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ ద్వారా 19వ విడత ద్వారా రైతులకు ప్రతి రైతు ఖాతాలో 2,000 రూపాయలు అందిస్తున్నారు. అంటే 3 సార్లు. అంటే పిఎం కిసాన్ ద్వారా ఎంత అందిస్తారు? సంవత్సరానికి 6,000 రూపాయలు అందిస్తారు. ఒక్కొక్క టర్మ్లో మనకి 2,000 రూపాయలు అందిస్తారు. గుర్తుపెట్టుకోవాలి. పిఎం కిసాన్ అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2019లో ప్రారంభించారు. ఆ 2019లోనే జల జీవన్ మిషన్ పథకం వచ్చింది. జల జీవన్ మిషన్ లేటెస్ట్గా గ్రూప్ 2లో అడిగారమ్మా. జల జీవన్ మిషన్ అనే పథకం ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి త్రాగునీటిని అందించడము. 2024 లోపు అయిపోయింది ఆల్రెడీ. దీన్ని ఎక్స్టెండ్ చేశారు కూడా. జల జీవన్ మిషన్ అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2019. ఆ పథకం ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి 100కి 100% త్రాగునీటిని అందించడము. వెరీ గుడ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ మీద ప్రశ్నలు. ఓకే, గత ప్రశ్నలు. ఫస్ట్ వన్, కైలాస సత్యార్థి నోబెల్ శాంతి అవార్డుని ఏ సంవత్సరంలో పొందారు? నోబెల్ శాంతి అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ అయితే మదర్ తెరీసా. నోబెల్ అవార్డు పొందిన తొలి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్. 1913లో వచ్చింది. గీతాంజలి అనే పుస్తకం రాసినందుకు. ఓకేనా? మరి ఈ కైలాస సత్యార్థికి నోబెల్ శాంతి అవార్డు వచ్చింది ఏ ఇయర్లో? 2014. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్, ఆప్షన్ 2. అదే ఇయర్లో ఒక అమ్మాయికి వచ్చింది, మలాలా యూసఫ్జాయ్. మన ఇండియన్ కాదమ్మా, పాకిస్తాన్. లేటెస్ట్గా మ్యారేజ్ కూడా అయింది మీకు. ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. 1945లో ఏర్పాటైంది. ప్యారిస్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. యునెస్కో ఏం గుర్తింపిస్తుంది? వారసత్వ ప్రాంతాలు, హిస్టారికల్ ప్లేసెస్. అలా ఇండియా నుండి 43 ప్రాంతాలను గుర్తించింది. హెరిటేజ్ సైట్స్, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటాం, వారసత్వ ప్రాంతాలు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటున్నాడు. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్, ప్యారిస్ మీన్స్ ప్రాన్స్ గుర్తు రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న మన కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.